నిన్న ఒక పేషెంట్ నన్ను అడిగారు, మేడం మనం ఒక 3-4 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసేద్దాము, అలా అయితే నాకు ఖచ్చితంగా ట్విన్స్ పుడతారు కదా, అండ్ అలా మా ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోద్ది, నాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం మేడం అని. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ దివ్య సాహిత్య నంబాల, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఐ అండర్స్టాండ్ ఈ కపుల్ చాలా డెస్పరేట్గా ఉన్నారని, బట్ ఇలా 3-4 ఎంబ్రియోలు ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ట్విన్స్ పుట్టారని ఏం గ్యారంటీ లేదు. అండ్ ఎష్రే అండ్ ఏసరం లాంటి రిప్రొడక్టివ్ సొసైటీ గైడ్ లైన్స్ కూడా ఇవి రికమెండ్ చేయాలి. ఇప్పుడు రీసెంట్లీ మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ వైపు మూవ్ అవుతున్నాం టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ట్విన్స్ అండ్ టు ప్రివెంట్ ప్రీటర్మ్ డెలివరీస్. ప్రాక్టికల్గా చూసుకుంటే ఒక సింగిల్ గుడ్ క్వాలిటీ డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. బట్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎందుకు చేస్తాము అంటే, సంబడి లెస్ దెన్ 37 years old చూసుకుంటే ఒక 4 ఎంబ్రియోస్లో 1 or 2 జెనెటికల్లీ అబ్నార్మల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఒకటైనా ఇంప్లాంట్ అవుతుంది అన్న ఐడియాతో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఐడియల్లీ స్పీకింగ్, యంగ్ ఇండివిజువల్స్లో వీ కెన్ గో అహెడ్ విత్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. అండ్ అదే కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే వీ ప్రిఫర్ టు డూ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన మనకి ట్విన్స్ పుట్టరు అని ఏమీ లేదు. వన్స్ ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యాక స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ యూ కెన్ హ్యావ్ మోనోజైగోటిక్ ట్విన్స్. అదే డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ డైకోరియానిక్ డయామ్నియాటిక్ ట్విన్స్ ఇస్ అరౌండ్ 20 to 25%.